మంచి స్టార్టప్ స్టోరీ చెప్పుకుందామండి. సత్యనాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎప్పుడైతే ఇన్వెస్టర్ కమ్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాడో నాకు కూడా అనిపించింది ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని. మీరు కూడా చూసుంటారు, రీసెంట్గా గత 4 సెషన్స్లోనే గ్రో 78% పెరిగిందండి 4 రోజుల్లో. అంటే 1,00,000 కోట్ల మార్కును దాటేసిందండి. భారతదేశ స్టాక్ మార్కెట్లో 5,000 పైన కంపెనీలు ఉంటే ఈ రేంజ్ అంటే 1,00,000 కోట్లు దాటినవి జస్ట్ 100ఏనండి. మరి గ్రో గురించి తెలుసుకుంటే చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ముఖ్యంగా అంటే ఒక స్టార్టప్ ఎలా ఎదుగుతుంది, ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టార్లో అనేది ఒకటి. రెండోది ఆలోచన ఎలా ఉండాలి, కుర్రాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి, స్టార్టప్ పెట్టేవాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి, ఇలాగా కొత్త విషయాలు ప్రతిదీ ఒక కొత్త విషయం నేర్పుతూ ఉంటుంది కదండి. లలిత్ కేసరే అనే కుర్రాడు కాదులేండి, మిడిల్ ఏజే. 2016లో, ఇప్పుడు ఆయన వయసు అయితే 40 ఏళ్ళు. మరి 2016కి ఆయన వయసు ఎంతో మీకు అర్థమైపోయింది కదండి. అంటే 10 ఏళ్ల ప్రయాణం అండి. 30 ఏళ్ల వయసులో అతనికి అనిపించింది అంటే స్టాక్ మార్కెట్ ఏదో కొంత ఎంటర్ అవుదాము, కొన్ని స్టాక్స్ కొందాం అన్నప్పుడు బ్రోకరు, అప్పుడున్న వాతావరణం 10 ఏళ్ల కిందట బ్రోకరు, అప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, వాళ్ళు వడ్డించే ఛార్జీలు, పేపర్ వర్క్, ఇవన్నీ చూసి చాలా ఇబ్బందిగా అనిపించిందండి. అదేమో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ మార్కెట్. ఇక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి. సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఐఐటి బాంబేలో చదువుకున్న పరిస్థితి, అంటే నాలాంటి వాడికే ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటే మామూలు వాడికి ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది అని చెప్పి దీనికి ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొస్తే బాగుంటుంది అనిపించి అలా వచ్చింది అతనికి ఆలోచన, లలిత్ కేసరే. అలాగని అద్భుతమైన టాలెంట్, చిన్నప్పటి నుంచి పెద్ద కుటుంబం నుంచి, మంచి సపోర్ట్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు అనుకుంటాం. చాలా పేద కుటుంబం, తాత దగ్గర పెరిగాడు, మంచి చదువు, ఇంగ్లీష్ మీడియం. మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్లో ఒక గ్రామం, ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం వచ్చాడు. ఇంకా అక్కడ బాగా చదువుకున్నాడు, ఐఐటి కొట్టాడు, ఐఐటి బాంబేలో జాయిన్ అయ్యాడు. అక్కడే గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసేసుకున్న తర్వాత ఇక ఫ్రెండ్స్ కలుస్తారు కదండి జనరల్గా. అప్పటికే ఫ్లిప్కార్ట్లో ఫ్రెండ్స్ ఉన్నారు, హర్ష్ జైను, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్, ఇలాంటి వాళ్ళతో కలిసి గ్రో స్టార్ట్ చేశాడండి. మొదట్లో జస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇది. మ్యూచువల్ ఫండ్సే స్టార్ట్ చేశారు 2016 ఆ టైంలో. తర్వాత స్టాక్స్లోకి డైరెక్ట్గా 2020 ఆ టైంకి స్టాక్స్లోకి వచ్చేసారు. ఈరోజు కొన్ని లక్షల కోట్ల వ్యాపారానికి వచ్చేసిందంటే మీకు అర్థమైంది కదండి. కొన్ని కోట్ల మంది ఈరోజు సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అంటే మనకి కైట్ ఇలాంటి యాప్స్ తెలుసు, కానీ గ్రో ఈ మధ్య బాగా అంటే ఒక మాదిరి టౌన్స్ ఏంటి పల్లెటూళ్ళల్లో కూడా గ్రో వచ్చేసింది. చాలా ఈజీగా, అంటే జస్ట్ యాప్లో క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన షేర్ అప్పటికప్పుడు కొనేసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే అప్పటికప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం. యాక్చువల్గా వీళ్ళ సెక్టార్ మ్యూచువల్ ఫండ్స్ అండి. మొదటి నుంచి కూడా వీళ్ళు 5,000 రకాల మ్యూచువల్ ఫండ్స్ని పెట్టి కావాల్సింది సెలెక్ట్ చేసుకోమని, మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా అంటే చాలా చాలా వెరీ లో ఛార్జెస్ అండి అది మ్యూచువల్ ఫండ్స్కి. ఇక అకౌంట్ ఓపెనింగ్కి వీటికైతే ఫ్రీ. యుఎస్ స్టాక్ మార్కెట్కి కూడా ఫ్రీ ఇచ్చారండి. అంటే డీమ్యాట్ అకౌంట్లు వగేరా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్రీ. జస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. బ్యాంక్ అకౌంట్తో గ్రో యాప్ లాంచ్ చేసేసుకోవచ్చు, డీమ్యాట్ అకౌంట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళు అడ్వైజరీ అండి, అంటే స్టాక్స్ ఉంటుంది కదండి, ఆ ఎనలిటిక్స్ వగేరా రన్ చేస్తూ అవన్నీ ఇస్తూ, ఇగో పలానా కొనుక్కుంటే బాగుంటుంది, మంచి జరుగుతుంది, అలాగే బుక్స్ ఇస్తూ ఇవన్నీ కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు చక్కగా అందించడం ద్వారా ఈరోజు జనానికి ఎంత అంటే అంత బాగా దగ్గరైపోయారు. ఈరోజు ఈ రేంజ్కి గ్రో అనేది ఎదగడానికి కారణం ఇదేనండి. వాళ్ళ ఆలోచన చూసారు. ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే జనం ఇబ్బంది పడుతున్నారో దాన్ని కిల్ చేయాలనుకున్నారు. ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ లేదో, మరి ఇన్ని ఫామ్స్ వగేరా ఫిల్ చేయడం, ఈ ఛార్జెస్ ఇవేవి తెలియకపోవడం, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు సామాన్యుడికి డౌట్గా ఉంటుంది కదండి. అందులో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లు మామూలుగా ఉండదు, భయం. మ్యూచువల్ ఫండ్స్ అయితే కొరకరానికి కొయ్యే చాలామందికి. సో అక్కడ వీళ్ళు దాన్ని ఈజీ చేసేసారండి. ఈజీ చేసేసి దాన్ని చాలా చాలా ఈజీ, అంటే మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా గ్రో వెబ్సైట్ కానీ యాప్ కానీ iOS ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది, దాంట్లోకి వెళితే మీకు అర్థమైపోతుందండి ఎంత ఈజీగా ఉంటుందండి. సో మరి ఈ లలిత్ కేసరే, హర్ష్ జైన్ అందరూ బాగా చదువుకున్న వాళ్ళే. ఇతనేమో ఐఐటి బాంబే నుంచి వస్తే, ఐఐటి ఢిల్లీ నుంచి హర్ష్ జైన్ వస్తే, ఇషాన్ బన్సాల్ అనేవాడేమో బిట్స్ పిలానీ నుంచి వస్తే, ఐటీఎం యూనివర్సిటీ నుంచి నీరజ్ సింగ్ వస్తే, ఇలాగ వీళ్ళందరూ కలిపి దీన్ని చక్కగా స్టార్ట్ చేసి ఈరోజు చూశారు కదా ఏ రేంజ్ స్టార్టప్ అంటే ఆ రేంజ్ వచ్చేసిందండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్స్కి
చాలా చాలా ఈజీగా ఉంటుందండి. అంటే యాక్సెస్ ఈజీగా ఉంటుంది. వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఏదైతే కాంప్లికేటెడ్‌గా ఉందో, ఆ కాంప్లికేటెడ్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్‌ని చాలా ఈజీగా తీసుకొచ్చేసి, మన కళ్ళ ముందుకు తీసుకొచ్చేసి మీరు చూసుంటారు మిగిలిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కి, గ్రోకి ఉన్న తేడా. అంటే ఆ యూజర్ ఇంటర్‌ఫేస్ దగ్గర నుంచి, ఆ యూసేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చాలా చక్కగా ఇచ్చేశారు. డే బై డే ఇంకా ఎదుగుతుంది. GROWW అని కొట్టండి. వాళ్ళ లోగో కూడా విచిత్రంగా ఉంటుందండి. అంటే జస్టు ఎదగడానికి, అంటే జస్ట్ వన్ రైట్ వే అనేది క్యాప్షన్ అండి. ట్యాగ్‌లైన్ ఇది. సినిమాల్లో పెడతారు కదా! సినిమా పేరు కింద అట్లా పెట్టుకున్నారు అన్నట్టు. స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, డిజిటల్ గోల్డ్ ఉంది, యూఎస్ స్టాక్స్ కూడానండి. సపోజ్ మీరు ఎన్విడియానో, యాపిల్ స్టాకో కొనాలనుకుంటే ఇక్కడికొచ్చి కొనుక్కోవచ్చండి. ఇంత మంచి అవకాశం ఇచ్చారు. సో చార్జెస్ ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్పరెన్సీని ఇస్తూ, ఈజీగా యాక్సెస్ ఇస్తూ, చార్జెస్ కూడా బాగా తగ్గించడం వల్ల ఈరోజు గ్రో కంపెనీ నిలబడగలిగిందండి. ఈ కుర్రాడి షేర్లు ఏది, ఈ అబ్బాయి షేర్లు అయితే కేసరేవి ఈరోజు 10,000 కోట్లు ఆదాయం వచ్చేసిందండి. అంటే అతి తక్కువ కాలంలో ఎదుగుతున్న భారతీయ బిలియనీర్లు ఉన్నారు కదా, ఆ బిలియనీర్లలోకి ఇతను కూడా ఇప్పుడు జాయిన్ అయిపోయాడు. అప్పటి నుంచి కూడా మంచి గ్రోత్ అయితే మెన్షన్ చేస్తూ వచ్చింది, రిజిస్టర్ చేస్తూ వచ్చింది, మిలియన్స్ మంది రిజిస్టర్స్ని తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఐపీఓకి వచ్చిన తర్వాత ₹100 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఈరోజు 78%, జస్ట్ 4 రోజుల్లో 78% గ్రోత్ వచ్చేసరికి ఈ రేంజ్కి వచ్చేసిందండి. సో మరి ఈ స్టార్టప్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఇన్ని మిలియన్ యూజర్స్, మీరు గ్రోలో ఉన్నారా? గ్రో యూస్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంకా మీరు ఈ స్టార్టప్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని నుంచి మీకు ఇన్స్పైరింగ్గా ఏమైనా అనిపించిందా? ఇంకా ఏమన్నా నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి స్టార్టప్ స్టోరీలు మీకు నచ్చుతున్నాయా? ఐడియాస్ అండి. స్టార్టప్ అంటే మళ్ళీ ఇదేదో వేరే అని అనుకోవద్దు. ఒక ఆలోచన ఎలా ఉంటే బాగుంటుంది, ఒక ఆలోచన మనిషిని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతోంది అనేది వీళ్ళ సక్సెస్ స్టోరీ అండి. ఇప్పుడు ఇంకా వేరే సర్వీసులు ఇంకా చాలా లాంచ్ చేస్తున్నారండి. అంటే ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నారు కదండి. జస్ట్ మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ బాండ్ ఇవే కాకుండా, షేర్ మార్కెట్, యూఎస్ఏ కాకుండా కొత్తవి కూడా ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. సెబీ సైడ్ నుంచి చాలా క్లియర్గా ఉంటారండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఉంది కదా, అక్కడి నుంచి అయితే వీళ్ళకి ఒక్క రిమార్క్ కూడా లేదు ఇప్పటికీ. అంటే అంత పర్ఫెక్ట్గా ప్లాట్ఫామ్ని రన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఒకవేళ ఉపసంహరించుకుంటే, షేర్లు అమ్మేసుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ బై చేసేసుకుంటే, సెల్ చేసుకుంటే వాళ్ళది ఇమ్మీడియట్గా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయడం, ఇట్లాంటివండి. కొనుక్కున్న వాడికి ఇమ్మీడియట్గా కేటాయించడం, ఇవన్నీ కూడా స్పాంటేనియస్గా చక్కగా అందించేస్తున్నారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఈరోజు ఇంత చక్కగా పెరిగింది. సో మరి గ్రోత్ కూడా అలాగే ఉంది. ఇక రెవెన్యూ గ్రోత్ ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు. సో మరి టెక్నాలజీ రంగంలో వచ్చిన ఒక మంచి స్టార్టప్, ఫైనాన్షియల్ స్టార్టప్ గ్రో బాగుంది కదండి స్టోరీ. మరి మీకు ఇంకా ఇలాంటి స్టార్టప్ల గురించి తెలుసుకోవాలని అనిపిస్తోందా? అంటే నేను చెప్తే వినాలని అనిపిస్తోందా? నేనేంటంటే మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలనేది నా ప్రయత్నం. అందుకే నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కాస్త స్టడీ చేసి మీకు చెప్పేస్తున్నాను. మరి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మీకు తెలుసు. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఎక్కువ మందికి వెళుతుంది కదా, అదే స్వార్థం, అంతకుమించి ఏం లేదు. ఏ ప్రమోషన్స్ ఏమీ చెయ్యను నేను, మీకు తెలుసు. సో మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ చేయని వాళ్ళు కామెంట్ అయినా చేయండి దయచేసి, ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. మీరు షేర్ చేస్తే, మిగిలిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ మంచి విషయం తెలుస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్ళకండి, ఈ తరం కుర్రాళ్ళకి ఇలాంటివి తెలియాలనే ఉద్దేశం. మరి మీ చుట్టూ ఉన్న కుర్రాళ్ళు ఎవరు, యంగ్స్టర్స్ ఎవరు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఎవరు అనేది మీకే తెలుసు. దయచేసి షేర్ చేయండి.